Hello guys, welcome back to one more video on travel series. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా డిజిటల్ డైరీ. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మేమైతే ఇవాళ కీ వెస్ట్కి డ్రైవ్ చేయబోతున్నాము. అంతకంటే ముందు క్విక్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము కిందకి. మేము ఉన్నన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ, సో అడిషనల్ ఛార్జ్ అయితే ఏం చేయలేదు. కాంప్లిమెంటరీయే కదా అని చెప్పి ఏది పడితే అది పెట్టలేదు, మంచిగానే పెట్టారు. ఇంకా ఐటమ్స్ చూస్తే హాట్ గా ఆమ్లెట్స్ ఉన్నాయి, అలానే మఫిన్స్, బీగిల్స్, బ్రెడ్, ఓట్ మీల్ అట్లా డిఫరెంట్ గా పెట్టారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు బఫే లాగా పెట్టుకొని తినొచ్చు. అవే కాకుండా ఇంకా చీజ్, సాల్సా, కట్ చేసిన ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇక్కడ ప్యాన్ కేక్స్ మెషిన్ కనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు, సో ట్రై చేద్దామని చెప్పి ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేసాము. అంటే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా 2 ప్యాన్ కేక్స్ అయితే ఫ్రై అయిపోయి వచ్చేస్తాయి బయటికి. బాగుంది కదా. ఇంకా దీంట్లో కావాలంటే చాక్లెట్ సిరప్, మేపుల్ సిరప్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంక ఇదనమాట మా ఫైనల్ ప్లేటింగ్. ఆమ్లెట్స్లోకి ఫర్ ద ఫస్ట్ టైం సాల్సా ట్రై చేసాం, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి కీ వెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే ఈ క్యూబన్ కాఫీ ప్లేస్ ఒకటి కనిపించింది, సో ట్రై చేద్దామని చెప్పి ఆగాము. ఇక్కడ మనకు కనిపించే వాటి పేరు ఎంపనాడాస్ అంటారంట. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తింటారు. వెళ్ళామే కానీ మాకు అక్కడ ఏమి ఆర్డర్ చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక ముసలాయన వచ్చారనమాట. ఆయన మెక్సికన్. ఆయన ఒరిజినల్ క్యూబన్ కాఫీ ట్రై చేయమని చెప్పారు. సో ఇంకా అదే ఆర్డర్ ఇచ్చాము మేము కూడా. ఈ ఆంటీకి వీడియో తీస్తున్నా అని చెప్పగానే తెగ సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ మేము తీసుకున్న కాఫీ అయితే ఇంటెన్సిటీ వైజ్ చాలా ఎక్కువ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి $1 అనమాట. ఇది ఒక్క సిప్ తాగగానే బుర్ర ఉలిక్కిపడి లేచినట్టుంది. ఇంకా అది తాగేసి కీ వెస్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మనం మ్యాప్ లో చూద్దాము. ఇక్కడైతే నేను మీకు మ్యాప్ చూపిస్తున్నా కదా, మేము ఉన్నది మయామిలో. అక్కడ నుంచి ఆ కీ వెస్ట్ స్ట్రెచ్ అంతా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి 4.5 hours జర్నీ అనమాట. అది కూడా 1 way. అట్లాంటిక్ ఓషన్ ని, గల్ఫ్ ఆఫ్ మెక్సికోని డివైడ్ చేస్తూ మధ్యలో ఫ్లోరిడా కీస్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ నే ఫ్లోరిడా కీస్ అంటారంట. చిన్నప్పుడు చదువుకున్న మ్యాప్ పాయింటింగ్ ఇప్పటికి యూజ్ అయింది, చాలా నేర్చేసుకున్నాము. ఈ ఐలాండ్స్ లో కొన్ని చిన్న ఐలాండ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ఐలాండ్స్ ఉంటాయి. వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ బ్రిడ్జ్ అయితే వెళ్తూ ఉంటుంది మధ్యలో. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ స్ట్రెచ్ మొత్తంలో ఒక బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటది. పెద్ద బోట్స్ వచ్చిన ప్రతిసారి ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అలాంటప్పుడు అయితే ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది కొన్ని కిలోమీటర్ల దాకా. నాకైతే పర్సనల్ గా ఈ డ్రైవ్ అంతా చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్ గా అలా వాటర్ ని చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ ఆర్కిటెక్చర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదే 7 miles బ్రిడ్జ్ అనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ లాంగెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ USA. మీరు ఇక్కడ చూస్తే అటు ఇటు మొత్తం వాటరే ఉంటాయి. ఇది ఓషన్ మధ్యలో కట్టారనమాట. ఈ బ్రిడ్జ్ మీద రైడ్ మొత్తం ఒక 10 minutes ఉంటుంది అనుకుంటా. కానీ ఈ 10 minutes లో మనకి ఏం కనపడవు, వాటర్ తప్ప. ఈ స్ట్రెచ్ మీద మొత్తం 42 బ్రిడ్జెస్ ఉంటాయంట. సో అన్నిటికంటే ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్. మనకి మధ్యలో ఐలాండ్స్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ కూడా షాలో వాటర్ బీచెస్ ఉంటాయి. ఇక్కడ చూసారా బోట్స్ అన్ని ఎలాగా డిస్ప్లేలో పెట్టుంచారో. మనకు కావాలంటే రెంట్ కూడా చేయొచ్చు, కానీ దానికి సెపరేట్ లైసెన్స్ అయితే ఉండాలంట. అలానే క్యాంపింగ్ చేసుకోవడానికి ఆర్వీస్ అని ఉంటాయి కదా, సో అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. కావాలంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఐలాండ్స్ మీద రిసార్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా స్టే చేయొచ్చు. కీ వెస్ట్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా హోటల్స్ లో ఉండి అక్కడ నుంచి యాక్టివిటీస్ చేయడానికి వెళ్తారంట. ఈ ఐలాండ్స్ మీద చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. స్నార్క్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఫిషింగ్ కూడా చేయొచ్చు. అలానే స్పీడ్ బోటింగ్, జెట్ బోటింగ్ అవి కూడా ఉంటాయి. కానీ ఫిషింగ్ చేయడానికి మాత్రం సెపరేట్ లైసెన్స్ ఉండాలి దానికి. మేమైతే యాక్టివిటీస్ చేయడానికి ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే అవన్నీ ముందే ప్రీ బుక్ చేసుకోవాలంట, లేకపోతే చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్లేస్ లో చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా యాక్టివిటీస్ జరుగుతాయి. లైక్ డాల్ఫిన్స్ తో షో చేస్తారు వాళ్ళు. ఇంకా మనం కావాలంటే డాల్ఫిన్స్ తో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అడ్మిషన్ ప్రైస్ వచ్చేసి $60 ఎంతో ఉంది USDలో. ఇక్కడ చూస్తే జైంట్ లాబ్స్టర్ ఒకటి కనిపిస్తుంది, బాగుంది కదా. ఇక్కడ ఒకసారి ఆగి 4-5 ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి 2 బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది అయితే ఇప్పుడు ఎవరు వాడట్లేదు దాన్ని. వెహికల్స్ నాట్ అలౌడ్, కానీ మనం వాక్ చేస్తూ ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళి చూడొచ్చు. ఫైనల్ గా సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ USA కి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు ది హోమ్ ఆఫ్ సన్సెట్ గాయ్స్. ఇంక ఇక్కడికి రాగానే దగ్గరలో పార్కింగ్ లాట్ ఉంటాయి, ఇంకా అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ఉండే బీచెస్ ని, నేచర్ ని కలిపి చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ ప్లేస్ లో గ్రీనరీ అయితే చాలా బాగుంది. నిన్న ఈవినింగ్ ఫ్లైట్ దిగినప్పుడు అంత ఎక్కువ ఎండ అనిపించలేదు, కానీ ఇవాళ మేము వచ్చేసరికి 1:30 అయింది కదా, ఇవాళ మాత్రం కొంచెం ఎండగా అనిపించింది. ఈ కీ వెస్ట్ ని విజిట్ చేయడానికి టూరిస్టులందరూ మెయిన్ గా జనవరి నుంచి ఏప్రిల్ దాకా వస్తారంట. ఇంకా తర్వాత సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా,
సో సమ్మర్స్ అయితే ఎక్కువే ఉంటాయి. ఇంక ఈ కోల్డ్ అయితే స్పెషల్ అట్రాక్షన్, మనతో పాటు తిరిగేస్తున్నాయి అవి. ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ సదరన్ మోస్ట్ టిప్ దగ్గర ఒక స్తంభం అయితే పెట్టారు. సో అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే వచ్చేసాము. వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగడానికి లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అలానే సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ బైక్స్ ఉన్నాయి, లేకపోతే సైకిల్స్ మీద కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే ఇలా ట్రైన్ రైడ్స్ కూడా ఉంటాయి, వాళ్ళే తిప్పి చూపిస్తారనమాట. కానీ మనం ముందే ప్రీ బుక్ చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న బగ్గీస్ కూడా ఉన్నాయి, 4-5 మెంబర్స్ కలిపి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవన్నీ డిఫరెంట్ మీన్స్. కానీ నడవాలి అనుకుంటే మాత్రం అసలు నడవలేము ఆ ఎండలో. మేము హ్యాట్స్ కానీ క్యాప్స్ కానీ అన్ని మర్చిపోయి వచ్చాము. సో దానివల్ల ఎండ అయితే చాలా ఎక్కువే ఉంది. అండ్ టెంపరేచర్ కూడా సడన్ గా మారింది కదా, సో బాడీ కోఆపరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వేవ్స్ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే వీళ్ళందరూ ఫొటోస్ దిగడానికి వెయిట్ చేస్తున్నారు. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ యుఎస్ఏ అని 90 మైల్స్ టు క్యూబా అని చెప్పి డిఫరెంట్ గా రాసించారు. ఈ ప్లేస్ కి క్యూబన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే అదే కదా క్లోజెస్ట్ కంట్రీ వీళ్ళకి. ఇక్కడ వచ్చే కపుల్స్ అందరూ వెనక వాళ్ళని అడుగుతూ ఉన్నారనమాట, మమ్మల్ని ఫోటో తీయండి అని చెప్పి. ఇంకా మేము కూడా అలాగే అడిగాము ఒకరిని. మాది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని కూడా ఫోటో తీసాము. మా వాడు ఆల్రెడీ ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేశాడు లాస్ట్ టైం ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు. మా మెయిన్ వెకేషన్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ నేను ఈ ప్లేసెస్ అన్ని చూడలేదని చెప్పి ఇవి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం ఒక 2 days లీవ్ పెట్టుకొని. ఇంక ఇక్కడ ఫోటో దిగేసిన తర్వాత ర్యాండమ్ గా స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈ రోడ్ లో మ్యూజియం కూడా ఉంది, కానీ మేమైతే అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. ఈ ప్లేస్ లో కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ చాలా ఎక్కువే ఉన్నాయి. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇటు వచ్చేసి మెయిన్ బీచ్ కి ఎంట్రన్స్. అలానే ఇక్కడ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇందాక సైకిల్స్ వేసుకోవడం కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్పా కదా, సో ఇక్కడ అన్ని అవి పార్క్ చేసేసి ఉన్నాయి అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. ఈ సిటీలో ఉన్న హౌసెస్ అన్ని చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడటానికి వెళ్ళొచ్చు, కానీ వీటిని మాత్రం చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే అవన్నీ కార్లోనే ఎక్స్ప్లోర్ చేసాము ఎండకు దడుచుకుని. ఇది చెప్పడానికి కొంచెం వెరైటీగా ఉంది, బయట ఎంత ఎండగా ఉందో ఇక్కడ బీచ్ లో ఉన్న వాటర్ అయితే అంత చల్లగా ఉన్నాయి, చాలా చిల్డ్ ఉన్నాయి వాటర్ అయితే. అయినా కానీ ఏం పర్వాలేదని చెప్పి బీచ్ లోకి అయితే దిగేసాము. ఇంకా నేను అవన్నీ అయితే షూట్ చేయలేదు, ఇదే అనమాట బీచ్ ఫ్రంట్. ఇంకా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రోడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, కీ వెస్ట్ కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సన్సెట్ చూడటానికి ట్రై చేస్తారు. ఆ చూడటానికి ఈధర్ సన్సెట్ క్రూజెస్ అయితే బుక్ చేసుకోవచ్చు, అదైతే ప్రీ బుక్ చేసుకోవాలి. లేకపోతే బీచ్ సైడ్ లో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికీ సన్సెట్ వ్యూ అని ఒకటి ఉంటది, అక్కడ ఉండి కూడా సన్సెట్ చూడొచ్చు. రేపటి నుంచి ఎలాగూ సన్సెట్ చూస్తాం కదా అని చెప్పి సెపరేట్ గా అయితే ఏం బుక్ చేసుకోలేదు. 5-5:30కి అలాగా ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సో ఇంకా క్యూబన్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఫుడ్ తో పాటు కాఫీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. మేమైతే ఇక్కడ 2 శాండ్విచెస్ తీసుకున్నాము. ఒక్క శాండ్విచ్ ఎంత ఉందో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చీజీగా యమ్మీగా ఉంది. దాని మీద పొటాటో ఫ్లేక్స్ లాగా ఫ్రై చేసింది వేశారు, అలాగే పికిల్స్ తో సర్వ్ చేశారు. ఇది మొత్తం కంప్లీట్ చేయలేకపోయాము, ఇంక ఇది తినేసి పక్కనే గిఫ్ట్ షాప్స్ లాగా ఉన్నాయి, ఇంకా అవి ఎక్స్ప్లోర్ చేసాము. అలానే ఇంకా లైట్ ఫెయిల్ అవ్వక ముందే స్ట్రీట్స్ అన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ సిటీకి ఇదే డౌన్ టౌన్ లాగా, ఇంకా అడుగడుక్కి కొబ్బరి చెట్లు ఉన్నాయి, అలాగే పక్కనే వాటర్ ఉన్నాయి, చక్కగా చల్లటి గాలికి నడుస్తూ ఉండొచ్చు ఈవినింగ్ అయితే. ఇంకా 8 o'clock ఆ టైంకి మళ్ళీ మయామికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక చూసారా, ఇవన్నీ అయితే చెక్కతో చేశారు, అన్ని హ్యాండ్ మేడ్ అనమాట, చాలా బాగున్నాయి కదా. ఫైనల్ గా ఈ రోజు ట్రిప్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. టుమారో ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ డే, ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ యానివర్సరీ అప్పుడు చేద్దాం అనుకున్నది ఇంక ఇప్పుడు చేస్తున్నాము. మేము ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం అన్నది నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.